నేను ఈ మధ్య చాలా చూస్తున్నా, ఎకరాలు ఉన్నంత స్తోమత ఉన్నా కూడా ఇందిరా మిల్లుల కోసం తిరుగుతారు. లేని వాళ్ళంతా ఎటు పోవాలి? ఏవోలే, షాప్కు టైం అవుతుంది, తినేసి పోదామని కిచెన్లోకి వస్తే అత్తమ్మ టమాటా పచ్చడి వేసింది. దాంట్లోకి ఏం లేకపోతే ఎట్లా అని ఆమ్లెట్ వేసుకుందామని చూసిన. ఆ కడాయిని చూసి భయపడకుర్రి, అది వారసత్వంగా వస్తుంది. అదేందో తెలియదు, దీంట్లో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. నిజంగా మన చుట్టూ ఉండే నలుగురు మంచోళ్ళు అయితే మనకు తెలియకుండానే మనం మంచోళ్ళం అవుతాం. ఎందుకంటే బియ్యపు గింజలు మరిగే పాలలో కలిస్తే పాయసం అవుతుంది, అదే ఎసరులో కలిస్తే అన్నం అవుతుంది, అదే పసుపులో కలిస్తే దీవించే అక్షతలు అవుతాయి, బొగ్గుతో కలిస్తే చేతబడవుతుంది. మనం కూడా అంతే కదా, నలుగురితో కలిసే విధానాన్ని బట్టి మన యోగ్యత కూడా బయటపడుతుంది. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడూ అనుకోలేదు బావా. నువ్వేంటి, నేనే అనుకోలేదు. నిజంగా జీవితం అంటే ధనం, పేరు, హోదా కాదు. నిన్ను గొప్పవాడిని చేసేది నీ నిజాయితీ, నీ వినయం, నీ దయ. ఇవే నిన్ను పై ఎత్తుకు తీసుకెళ్తాయి. మన వాళ్ళే కదా అని గుడ్డిగా నమ్మకు. నీ వెనుక గొంతు వస్తున్నా కూడా తెలుసుకోలేవు. ఎందుకంటే నిజమైన బంధాలు లేవు ఇక్కడ, అంతా కల్తీ మనుషులే. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకుంటారు. టైం మనది కానప్పుడు మనల్ని చూసి ప్రతి ఒక్క మొరుగుతుంది. ఓపికతో ఉండాలి. కాలం చాలా విలువైనది. మనకు టైం వచ్చినప్పుడు అవ్వ కొడితే దిమ్మ తిరిగి బొమ్మ కనబడాలి. ఏం చూస్తున్నా అనుకుంటున్నా? బయట పెట్రోల్ కష్టాలు మామూలుగా లేవు. ఏ బంక్లో చూడ ఫుల్ పబ్లిక్. అందుకే పెట్రోల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటున్నా. అసలు ఏందో ఏమో, చిన్నప్పుడు చేతిలో 10 రూపాయలు ఉంటే ఎగిరి గంతేసేది, ఎంత ఆనందంగా ఉండేదో. ఇప్పుడు 10,000 ఉన్నా కూడా హ్యాపీనెస్ లేదు. ఆ రోజులే బాగుండే. నా బండిని నేను మస్తు జాగ్రత్తగా చూసుకుంటా. ఎండలు బాగా కొడుతున్నాయని తీసుకుపోయి బండి నీడకు పెడితే అమ్మ చూడ ఎంత మంచిగా కూర్చుందో. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయా ఏమిటి? హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.